ఘట్టమనేని రమేష్ బాబు, ఖుష్బూ నటించినటువంటి చిన్ని కృష్ణుడు 1988 జనవరి 1న రిలీజ్ అయింది. అమెరికాలో పూర్తిగా నిర్మించబడిన ఈ చిత్రం ఒక మంచి చిత్రం. జంజాల దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక ఆణిముత్యం అని చెప్పుకోక తప్పదు. ఆ రోజుల్లో అమెరికా అనేటప్పటికీ యూత్కి ఒక సుందర స్వప్నం. తాము ఉద్యోగం చేయాలన్నా, చదువులు చదువుకోవాలన్నా కూడా అమెరికా వెళ్దాం అనుకునే ఒక డ్రీమ్ ఉండేది. ఇప్పటికీ ఉంది, కానీ ఆ రోజుల్లో చాలా ప్రబలంగా ఉండేది. ఆ రోజుల్లో అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్రహ్మరథమే పట్టేవాళ్ళు. ఈవెన్ పెళ్ళి చేసేటప్పుడు కూడా అమెరికా సంబంధాలకే ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేటువంటి సందర్భాలు కూడా ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కొంతవరకు తగ్గింది, ఎందుకంటే అమెరికా అనేది ఇప్పటికీ చాలామంది ఇప్పుడు వెళ్ళి వస్తున్నారు. కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ మంది బాగా ఆర్టిస్టులు కానీ, బాగా డబ్బున్న వాళ్ళు కానీ, బాగా చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళు మాత్రమే వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉండేది. దీన్ని ఆధారంగా చేసుకొని పడమటి సంధ్యారాగం సినిమాని మరి 1987 ఏప్రిల్న రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఇండియన్ అమ్మాయి, ఆంధ్ర అమ్మాయి ఒక అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్టు ఆ రోజుల్లో ఒక తీవ్రమైనటువంటి సంచలనం. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. యాక్చువల్గా ఈ చిన్ని కృష్ణుడి సినిమా కూడా పడమటి సంధ్యారాగం సినిమాతోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే రెండు సినిమాలు కనుక ఏకకాలంలో అమెరికాలో నిర్మించినట్టయితే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే మనకి సినిమా క్వాలిటీ పెరుగుతుంది అన్న ఉద్దేశంతో రెండు సినిమాలు కూడా ఏకకాలంలోనే కంప్లీట్ చేశారు. అయితే ఈ చిన్ని కృష్ణుడు మరి ఏప్రిల్లోనే రిలీజ్ కావాలి కదా, కానీ 1988 వరకు ఎందుకు ఆగింది, కారణం ఏంటి అని కనుక పరిశీలిస్తే అప్పటికి ఘట్టమనేని రమేష్ బాబు ప్రాజెక్టు ఫస్ట్ పిక్చరు సామ్రాట్ మరి సెట్స్ మీద ఉంది. అది లేట్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా కన్నడ దర్శకుడు రాజేంద్ర సింగ్ బాబు ఆ సినిమాకి దర్శకుడు. అతను లేటుగా తీయటం, అలాగే కొంత బాగా డిలే అవ్వటం, ఆ ప్రాజెక్టు మళ్ళీ చేతులు మారటం, అలాగే దర్శకుడు వి మధుసూదన్ రావు దాన్ని హ్యాండిల్ చేయడం తర్వాత కాలంలో. అందుకని ఆ సినిమా 1987 అక్టోబర్ మంత్లో రిలీజ్ కావడం జరిగింది. అందుకని ఈ సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. కాబట్టి ఇది మరి 1988 జనవరిలో రిలీజ్ కావడం జరిగింది. ఇది ఘట్టమనేని రమేష్ బాబుకి రెండో సినిమా. ఈ సినిమాకి మరి దర్శకత్వం వహించింది జంధ్యాల. మరి ఈయన మార్కు ఇందులో బాగా కనపడుతుంది. హాస్యం ఈయన ప్రధానంగా ఉన్నా కూడా సెంటిమెంట్ను కూడా బాగా నడిపించేటువంటి సత్తా వీళ్ళలో ఉంది. 4 స్తంభాలాట మీరు చూడండి, హాస్యం పక్కన నడుస్తూనే సెంటిమెంట్ను కూడా చాలా బలంగా నడిపిస్తారు. ఆ ప్రధానమైనటువంటి బలం కూడా ఇందులో ఏంటంటే చిన్నప్పుడే విడిపోయినటువంటి తల్లిదండ్రుల్ని కలపాలి అనేటువంటి ఉద్దేశం ఈ సినిమా హీరో భరత్కి కలగటం. భరత్ అనే పేరు కూడా చాలా బాగుంది కదా. ఇందులో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఘట్టమనేని రమేష్ బాబు కనిపిస్తారు. చాలా సాఫ్ట్ రోలు. అలాగే తండ్రి ఏమో అమెరికాలో ఉంటాడు, ఫోటో ఉండదు, అలాగే పేరు మాత్రమే తెలుసు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి తల్లిని అతన్ని చివరిలో ఎలా కలిపాడన్నదే ఈ సినిమాకు ఉన్నటువంటి క్లైమాక్స్. సినిమా చాలా అద్భుతంగా తీశారు, అందమైనటువంటి లొకేషన్స్. ఆ రోజు అమెరికాలో ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో, అలాగే మెక్సికో బీచ్ ఇవన్నీ కూడా తన కెమెరాతో అందాలని ఒడిసిపెట్టుకొని జంజాలు తీయటం ఒక అందమైనటువంటి సుదూర స్వప్నంలాగా మనకు అనిపిస్తుంది. మౌనమే ప్రియ జానమే ఈ పాట ఆర్డి బర్మన్ మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి అన్ని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయితే ఈ ఒక్క పాట ఆ రోజు ప్రేమికుల్ని ఒక ధ్యానంలోనే ముంచేసిందని చెప్పక తప్పదు. చాలామంది ఈ పాటని చాలా లైక్ చేశారు. ముఖ్యంగా యూత్లో అయితే ఈ పాట చొచ్చుకొని వెళ్ళిపోయింది. నటనే నా రూపం, నటనే నా ప్రాణం, కలలే నా రూపం అనేటువంటి పాట చాలా అద్భుతంగా ఉంటుంది. మిమిక్రీ చేస్తూ మన సినిమాల్లో ఉండేటువంటి గొప్ప వాళ్ళని ఇమిటేట్ చేసేటువంటి ఆ పాట ఏదైతే ఉందో ఆ పాట కూడా అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మిమిక్రీ ఆర్టిస్ట్గా ఒక పీక్కి వెళ్ళేటువంటి సన్నివేశంగా ఈ పాటని మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఈ సినిమాలో కనుక చూస్తే జీవితం సప్తసాగర గీతం ఈ పాట కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బాలు, ఆశా భోంస్లే పాడినటువంటి ఈ పాట
నిజంగా ఈ సినిమాకి ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. సాహిత్యపరంగా కూడా చూసినా కూడా ఒక అద్భుతమైనటువంటి భావం ఇందులో ఇమిడీకృతమై ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి పాటలు రాసినటువంటి వేటూరి సుందరరామూర్తి ఈయన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పటికి ఆయన ఆరోగ్యం బాగుండలేదు. ఆయన హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండి కూడా చిన్ని కృష్ణుడి గురించి పాటలు రాశారు. ఆ పాటల్లో ఎంత భావం ఉందో మీరు ఒక్కసారి వింటే ఇప్పటికీ కూడా తన్మయత్వంతో మరో లోకాలకు వెళ్ళిపోతానటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ముద్దులకే యశోద ముంగిట ముత్యము వీడు అనేటువంటి పాట, ఈ పాట మీకు ఎక్కడ వినట్టుంది కదా. ఈ సినిమాలోనే కాదు, ఈవెన్ పడమటి సంచారాగంలో కూడా ఈ పాటని వాడుకుంటారు. అయినా సరే ఈ సినిమాలో ఇది కూడా మనకి ఒక కొత్తదనం, ఒక నూతనత్వం తీసుకొస్తుంది. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ప్రతిదీ కూడా హాస్యంగా తీసుకునేటువంటి భరత్ జీవితాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడన్నదే ఈ సినిమా మెయిన్ కథాంశం. అయితే అతను ఒక బ్యాంకు లేకపోతే ఒక చోట రాబరీ జరుగుతున్నప్పుడు ఆ రాబరీని అరికట్టడానికి తన మిమిక్రీ ద్వారానే ఎలాగ దొంగల్ని భయపెట్టాడన్నది కూడా ఈ సినిమాలో ఒక మంచి టర్నింగ్ పాయింట్గా తీసుకోవచ్చు. పోలీస్ జీప్ రావటం, ఇవన్నీ కూడా తన నోటి ద్వారా మిమిక్రీ చేయటం కూడా ఆ రోజుల్లో అది ఒక హైలైట్ ఇన్సిడెంట్గా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సామ్రాట్ సినిమా అతని మాస్ ప్రేక్షకులకి దగ్గర చేసింది. ఒక సూపర్ స్టార్ కృష్ణకి అబ్బాయిగా అప్పటికి అతనికి ఉన్న ఇమేజ్ ఏంటంటే క్లాసు మాసుల్లో కూడా ఒక యాక్షన్ హీరోగా పేరు వచ్చేసింది. అలాంటి తరుణంలో సెకండ్ సినిమా ఇతనికి పూర్తిగా ఏంటంటే ఒక కల్చర్డ్గా లేకపోతే ఒబీడియంట్గా చక్కటి వ్యక్తిగా మిమిక్రీ ఆర్టిస్ట్గా కళారాధకుడిగా ఇవన్నీ చూపించేటప్పటికీ మాస్కి అంత రీచ్ కాలేకపోయిందా అన్న భావన మనకు కలుగుతుంది. కానీ ఎక్కడా కూడా డైరెక్షన్లో కానీ లేకపోతే రమేష్ బాబు యాక్టింగ్లో కానీ చిన్న తప్పు కూడా ఎత్తి చూపించలేనటువంటి సినిమా ఇది. అది ముఖ్యంగా ఒక వ్యక్తిగత విలువలు ఎలా ఉండాలో ఈ సినిమాలో చక్కగా చూపిస్తారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి మనం కొన్ని చూడనటువంటి ప్రాంతాలను కూడా జంధ్యాల వెళ్ళి తన కెమెరాలో బంధించి దానికి చక్కటి పాటలు సమకూర్చి మన ముందు పెట్టారు కదా. ఆ ప్రయత్నం మాత్రం అభినందనీయం. పడమటి సంధ్యారాగంలో కూడా ఈ ప్రయత్నం కనిపిస్తుంది. దానికి కొనసాగింపుగా సినీ కృష్ణుడిలో కూడా మనం అమెరికాని చూడొచ్చు, ఆనందించవచ్చు. ఆ రోజు చాలామంది యూత్ కూడా నేను చెప్పాను కదా, అమెరికా అందాన్ని చూడాలి స్క్రీన్ మీద అనుకున్నటువంటి ఒక తాపత్రయం ప్రేక్షకుల్లో ఉండేది. దానికి ఉదాహరణ ఏంటంటే 1985లో సుమన్ భానుప్రియ నటించినటువంటి అమెరికా అల్లుడు, అందులో కూడా అమెరికా అందాలను చూపిస్తారు. ఆ సినిమా యాక్చువల్గా అప్పటికి జైలు పాలై ఉన్నాడు సుమన్. చాలామంది ఈ సినిమాని బ్యాన్ చేయండి అని మహిళా నిరసన ఉద్యమం కూడా జరిగింది. ఆ టైంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్ రాబట్టి విజయం సాధించింది. తర్వాత అమెరికా అబ్బాయి అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది 1987. సంగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో డాక్టర్ రాజశేఖర్ తర్వాత రాధిక ఇద్దరు జంటగా నటించారు. ఈ సినిమా కూడా ఘన విజయం సాధించింది. అదే టైంలో వచ్చినటువంటి పడమటి సంధ్యారాగం, ఇది కూడా అమెరికా సంబంధించినటువంటి కథాంశం, ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది. మరొక సినిమా ఏంటంటే చిన్ని కృష్ణుడు. చిన్ని కృష్ణుడు సినిమా తర్వాత అమెరికా బ్యాక్డ్రాప్తో సినిమాలు రాలేదనే చెప్పుకోవచ్చు. మళ్ళీ 1995, 96 తర్వాతే అమెరికా బేస్ మీద కథలు తెలుగులో రావటం జరిగింది. అయితే ఈ సినిమా మొట్టమొదట హీరోగా అనుకున్నది మరి బాలకృష్ణ. బాలకృష్ణని ఈ సినిమా నిర్మాత జి సుబ్బారావు అలాగే జంధ్యాల ఇద్దరు కూడా అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయ్యి కథ అంతా చెప్పిన తర్వాత ఓకే చేశారు. కానీ లాస్ట్ మినిట్లో అనివార్య కారణాల వల్ల ఆయన ఆ సినిమా చేయలేకపోయారు. అప్పుడు రమేష్ బాబుకి ఈ సినిమా ప్రాజెక్ట్ వెళ్ళింది. అప్పటికి జంధ్యాల మీద సూపర్ స్టార్ కృష్ణకున్న నమ్మకం, ఎందుకంటే నరేష్ని 4 స్తంభాల ఆటలో నిలబెట్టింది కూడా జంధ్యాలే కాబట్టి ఈ సినిమా తీస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. వెంటనే మరి 1 మంత్ పాటు రమేష్ బాబు అమెరికా వెళ్ళి ఆ షూటింగ్లో నిరంతరాయం పాల్గొని సినిమా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. అమెరికా వెళుతున్నప్పుడు కూడా సూపర్ స్టార్ కృష్ణ రమేష్ బాబుకి అనేక సూచనలు జాగ్రత్తలు చెప్పారు. అక్కడ సొంతంగా డ్రైవ్ చేయొద్దని,
అలాగే యూనిట్ సభ్యులతోనే ఉండమని, ఒంటరిగా ఎక్కడికి కూడా లొకేషన్స్ దాటి వెళ్ళొద్దని కూడా చెప్పారు. ఎందుకంటే పుత్ర ప్రేమ అనేది ఉంటుంది కదా. ఫస్ట్ టైం అతను అమెరికా వెళ్తున్నాడు అనే ఒక జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా తన సినీ కెరీర్లో అమెరికా బేస్ మీద ఒక సినిమా చేశారు. బహుశా అభిమానులందరికీ గుర్తుండే ఉంటుంది. హరే కృష్ణ హలో రాధా అనేటువంటి సినిమా అమెరికాలోనే ఆ రోజు 1980లో ఈ సినిమా శ్రీధర్ దర్శకత్వంలో తీయటం జరిగింది. కాబట్టి అమెరికా సంస్కృతి, అమెరికాకు ఉన్నటువంటి ఆ కల్చరు అంతా కూడా ఆయనకి తెలుసు. అందుకే ఆ జాగ్రత్తలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఒక క్లాసిక్ మూవీ ఘట్టమనేని రమేష్ బాబు చేశాడు అన్న ఒక బలమైనటువంటి అభిప్రాయం అభిమానుల్లో వచ్చింది. జయాపజయాలు పక్కన పెడితే ఒక మంచి సినిమా మనం చూసామన్న ఫీలింగ్ కూడా ఆ రోజు మనకు కలిగింది. ఈరోజు ఆ పాటలు ఇప్పటికి ఎంతకాలం విన్నా కూడా మనకి ఆ రోజులే గుర్తుకొస్తూ ఉంటాయి. జంధ్యాల మార్కు డైరెక్షన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అద్భుతమైన పాటలు, ఆ సాహిత్యం నేడు మళ్ళీ వస్తాయా అంటే అది చాలా సందేహాస్పదం. ముఖ్యంగా ఇక్కడ మరొక విషయం కూడా చెప్పాలి. ఇది సబ్జెక్టు కాకపోయినా కూడా మన శ్రోతలు, అభిమానులు, అలాగే మన సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ వీక్షకులు కూడా తెలిసిన అంశం ఏంటంటే ఆర్డి బర్మన్ 1988లో ఫామ్లో లేడాయన. కానీ ఆ అద్భుతమైనటువంటి పాటలు ఇక్కడ అందించాడు ఆయన. అప్పటికి ఆశా భోన్స్లే ఆయన వివాహం చేసుకొని ఉన్నారు. ఆయన ఆశా భోన్స్లే చేతే పాటలు పాడిస్తారు. ఆ విధంగా పాడించారు కూడా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు విడిపోవటం జరిగింది మనస్పర్ధల కారణంగా. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. అవి చివరికి చాలా పెద్దవయ్యి ఒకరికొకళ్ళు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితికి వచ్చింది. 1994లో ఆర్డి బర్మన్ మరణించారు. మరణించిన తర్వాత ఆయన ఆస్తులు ఏమీ లేవు, అప్పులు మాత్రమే మిగిలాయి. కానీ ఒకే ఒక లాకర్ మాత్రం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఆ లాకర్ మాత్రం నిరంతరంగా రెంటలు కడుతూ దాన్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు. దానికి నామినీగా తన సెక్రటరీ భరత్ పేరునే ఆయన పెట్టడం జరిగింది. దీంతో మరి భార్య అయినటువంటి అప్పుడు విడాకులు అవ్వలేదు కాబట్టి ఆశా భోన్స్లే కోర్టుకు వెళ్ళారు. అందులో వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు అందరి ఒపీనియన్ ఏంటంటే ఆ లాకర్లో డైమండ్స్ ఉంటాయి, బంగారం ఉంటుంది, లేకపోతే చాలా విలువైనటువంటి ఆభరణాలు ఉంటాయని చెప్పి భావించారు. భావించిన తర్వాత చివరికి కోర్టు వాదనలన్నీ విన్న తర్వాత నామినీ ఏమో సెక్రటరీ, భార్య ఏమో లీగల్గా తను. కాబట్టి ఇరువురి సమక్షంలో ఆ లాకర్ ఓపెన్ చేయించామని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ అయిన తర్వాత ఇరుపక్షాల వారు అటెండ్ అయ్యారు. అధికారులు ఆ లాకర్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అది చూసి నిర్ఘాంతపోయారు. కారణం ఏంటంటే ఆ లాకర్లో కేవలం ₹5 నోటు మాత్రమే ఉంది. అలాగే కొన్ని పాటలు ఆయన రాసుకున్నటువంటి నోట్స్ ఒకటి ఉంది, ఇవి మాత్రమే ఉన్నాయి. దాంతో అందరూ కంగు తిన్నారు. అంత డబ్బులు రెంటలు కడుతూ ₹5 నోటు ఎందుకు ఉంచారు, ₹5 నోటు సెంటిమెంట్ ఏంటి అని ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటికీ కూడా అది ఎవరికీ అర్థం కాలేదు. అంత బ్యాంక్ డిపాజిట్ కట్టి ఆ లాకర్లో ₹5 ఎందుకు ఉంచారన్నది ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇందులో కూడా ఈ సినిమాలో ఇతివృత్తం కూడా ఏంటంటే చిన్ని కృష్ణుల్లో భార్యాభర్త ఇద్దరు విడిపోతారు. కొడుకు అమెరికా వెళ్ళి వాళ్ళ తండ్రిని ఐడెంటిఫై చేసి శరత్ బాబు, తన తల్లి భారతి వేశారు. వాళ్ళిద్దరినీ కూడా తన ఆర్టిస్ట్గా ఉండి ఒక ప్రదర్శనల ద్వారా వాళ్ళలో ఒక పరివర్తన తీసుకొచ్చి వాళ్ళని కలుపుతాడు. ఆ విధంగా ఈ సినిమా స్టోరీ ఉంటే విధి వైచిత్ర్యం ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన ఆర్డి బర్మన్ జీవితంలో ఈ విషాదాన్ని చూసి మనకి నిర్ఘాంతపోక తప్పదు. ఇది మీకు తెలియకపోయి ఉండొచ్చనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాను. ఏదైనా చిన్నికృష్ణుడు ఒక మంచి మూవీ, క్లాసిక్ మూవీ. నేటి తరం వాళ్ళు కూడా ఈ సినిమాను చూసి ఒక మంచి నాలెడ్జి, లేకపోతే మంచి సాహిత్యం, మంచి పాటలు విన్న అనుభూతి అయితే కలుగుతుంది. మంచి భోజనం, పెళ్లి భోజనం తింటే మనకి ఎంత సంతృప్తి కలుగుతుందో చిన్ని కృష్ణుడు చూసినా కూడా అలాంటి సంతృప్తే కలుగుతుంది. ఈరోజు ఘట్టమనేని రమేష్ బాబు ఏ కళ్ళకు అన్నారో ఆ కళ్ళకు అన్నే దిశగా వాళ్ళ అబ్బాయి జయకృష్ణ కూడా ముందడుగు వేస్తున్నారు. త్వరలో శ్రీనివాస మంగాపురం కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళ అభిమానులు కూడా
ఈ విషయాలు పనికొస్తాయనే ఉద్దేశంతో తెలియచేయడం జరుగుతోంది. అలాగే మరి మరొక సూపర్ స్టార్గా జయకృష్ణ రావాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేరాలని కూడా మనం కూడా ఆశిద్దాం.